లండన్లో నిన్న తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగిందని చైతన్య యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకుని లండన్లోని ఇంటికి వెళుతుండగా చైతన్య యాదవ్ కార్ డివైడర్ ఢీకొట్టి పల్టీలు కొట్టిందని కుటుంబ సభ్యులు చెప్పారు. 7 నెలల క్రితం ఎంఎస్సీ చదవడానికి చైతన్య వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు. నిన్న జరిగిన ప్రమాదంలో చైతన్యతో పాటు ఉప్పల్కి చెందిన రిషి తేజ అనే మరొక వ్యక్తి కూడా మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరలో లండన్ నుంచి తెప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లండన్ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. లండన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ చెందిన 2 యువకులు మృతి చెందారు. నాదర్గుల్ ప్రాంతానికి చెందిన చైతన్య యాదవ్ 23 సంవత్సరాలు. అతను 7 నెలల క్రితము ఎంఎస్సీ చదివేందుకు లండన్ వెళ్లాడు. సో ఈ ఘటనలో ఉప్పల్కి చెందిన రిషితేజ్ అనే మరొక యువకుడు ఇద్దరు కూడా మృత్యువాతకు గురయ్యారు. సో ప్రస్తుతానికి మనము నాదర్గుల్లోని చైతన్య యాదవ్ వారి నివాసం వద్ద ఉన్నాము. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వార్త తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది లండన్ లో. సో ఎంఎస్సీ కోసం వెళ్ళిన చైతన్య యాదవ్ మృతి చెందాడు. వారి సోదరుడు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు, వారితో మాట్లాడదాం. ఎన్ని గంటలకు ఇచ్చారు, అసలు మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, అసలు ఏం జరిగింది? 11:30కి వచ్చింది. 11:30కి వస్తే 1 o'clock అట్లా ఇట్లా చనిపోయినాను వార్త వచ్చింది. వెంటనే ఇక వాళ్ళ రూమ్ ఫ్రెండ్స్కి అందరు కాల్ చేసి ఏమైంది, ఇక్కడ ఉన్నారు అది ఇది అని అంటే ఇట్లా జరిగిందని అని చెప్పి. అంటే ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు, అసలు ఎలా జరిగింది ప్రమాదం, ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏంటి? అసలు గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నాను అని చెప్పినారు. మార్నింగ్ 4 AM అట్లా. కార్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళ కార్స్ యాక్సిడెంట్ అయిందని డివైడర్ గుద్దుకుందని ఓకే. సో తర్వాత మీ ఇంటికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అధికారులు కానీ తర్వాత ప్రభుత్వానికి మీరేం చెప్పాలండి? ఎందుకంటే బాడీ కూడా రావాల్సి ఉంది కదా. ఫోన్ చేయలే నాకు. డెడ్ బాడీ కోసం అయితే నేనైతే ప్రభుత్వాన్ని అయితే చాలా కోరుకుంటున్నాను. ఎంత వీలైతే అంత తొందరగా నాకు వస్తుంది. సో మీరు చెప్పండి, కార్ యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు సార్, అసలు ఎక్కడికి నుంచి ఏంటి వెళ్తున్నారు? తర్వాత లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడారు కుటుంబ సభ్యులతో? కుటుంబ సభ్యులతోని 2 days బ్యాక్ మాట్లాడాడు. యాక్చువల్ వీసాకు స్టడీ మీద వెళ్ళిరు. నిన్న నిమజ్జనం కోసానికి వాళ్ళు వినాయకుని తీసుకొని బయలుదేరారంట 2 కార్లలో వెళ్తుంటే ఆ ట్రైనింగ్ కాడ ఇక యాక్సిడెంట్ ఎవరి కారు వాళ్ళకు గుద్దుకూరని తెలిసింది మాకు. మేము కోరుకునేది ఏంటంటే మా బాబును త్వరగా మాకు బాడీ అప్పచెప్పాలని చెప్పి స్టేట్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్పగించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. చైతన్య యాదవ్ ఎంఎస్సీ కోసం 7 నెలల క్రితం అతను లండన్ వెళ్ళాడు. స్నేహితులతో కలిసి నిన్న తెల్లవారుజామున లండన్లో వినాయక నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది లండన్లో. రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చైతన్య యాదవ్ కోసం ఎంతగానో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అతను తిరిగి రాని లోనికి వెళ్ళాడు. ఎంఎస్సీ కోసం 7 నెలల కోసం వెళ్ళిన చైతన్య యాదవ్ ఈ విధంగా మృత్యువార్త వినాల్సి వస్తుందన్న కుటుంబ సభ్యుల ఆవేదన. ప్రస్తుతం అయితే గ్రామస్తులను అలాగే నాదర్గుల్ ప్రాంతాలకు సంబంధించి స్థానికులు, గ్రామస్తులందరూ కూడా కుటుంబ సభ్యులు ఎంతగానో కంటతడి పెడుతున్నారు. వీలైనంత త్వరలో మృతదేహాన్ని అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ విశ్వంతో కిరణ్, NTV, హైదరాబాద్.